గైస్ ఈ వీడియోలో మనము ఇన్నర్ జాయిన్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ జాయిన్స్ అంటే ఏమంటే గైస్ ఏవైనా 2 టేబుల్స్ని కంబైన్ చేయడం, అట్లీస్ట్ 2 టేబుల్స్. మీరు 2 టేబుల్స్ కంటే ఎక్కువ ఏమైనా సరే మీరు జాయిన్ చేయొచ్చు. గైస్ రియల్ లైఫ్లో జాయిన్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 2 స్టిక్స్ ఇస్తా, 2 కట్లు. నేను ఈ టూ స్టిక్స్ని జాయిన్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, ఏదైనా ఒక థ్రెడ్ తీసుకొని దాన్ని కట్టేస్తారు. అంటే మీరు ఏం చేస్తున్నారు, అక్కడ టూ థింగ్స్ని కలుపుతున్నారు. అవి స్టిక్స్ అయినా కానీ, టేబుల్స్ అయినా కానీ, చైర్స్ అయినా కానీ, ఏవైనా సరే జాయిన్ అంటే మీనింగ్ కలపడం అని. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక స్టిక్ ఇచ్చి మీరు దీన్ని జాయిన్ చేయండి అంటే చేస్తారా? చేయలేరు. ఎందుకంటే జాయిన్ అంటే ఏమైనా 2 ఉంటేనే చేయగలుగుతారు. సేమ్ ఇక్కడ కూడా మనము జాయింట్స్ కాన్సెప్ట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే కనీసం అట్లీస్ట్ 2 టేబుల్స్ అనేవి ఉండాలి మనకి. 2 కంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు, 3 టేబుల్స్, 4 టేబుల్స్, 5 టేబుల్స్ ఎన్నైనా పర్లా, బట్ మినిమం 2 ఉండాలి. ఇప్పుడు కమింగ్ టు ద కాన్సెప్ట్, ఈ వీడియోలో మనం ఇన్నర్ జాయిన్ గురించి చూద్దాము. సో ఫస్ట్ మీకు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అజ్యూమ్ చేసుకోండి గైస్, మన దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. ఇలాగా టేబుల్ 1 ఒకటి, టేబుల్ 2 ఒకటి. ఈ టేబుల్ 1లో మనకి ఏ అండ్ బి అని కాలమ్స్ ఉన్నాయి, టేబుల్ 2లో సి అండ్ డి కాలమ్స్ ఉన్నాయి. అనే డేటా మీకు అక్కడ కనబడుతుంది కదా. ఇప్పుడు చూడండి, నేను ఈ 2 టేబుల్స్ మీద ఇన్నర్ జాయిన్ పర్ఫామ్ చేస్తే, ఓకేనా, ఈ 2 టేబుల్స్ మీద ఇన్నర్ జాయిన్ పర్ఫామ్ చేస్తే నాకు ఫైనల్ టేబుల్ ఇలాగ వస్తుంది. ఇది ఫైనల్ టేబుల్. సో ఈ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో 2 టేబుల్స్లో ఆ అన్ని కాలమ్స్ మనకి ఇక్కడ పడతాయి. ఓకేనా, ఏబిసిడి అని ఇలా పడతాయి. ఇవే కదా కాలమ్స్ ఉండేది. ఇప్పుడు డేటా ఎలా వస్తుందో బాగా అబ్జర్వ్ చేయండి గైస్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ చేయాల్సిన స్టెప్ 1, ఈ 2 టేబుల్స్లో మనము ఒక్కొక్క కాలమ్ని సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ 1లో ఏ అనే కాలమ్ని సెలెక్ట్ చేస్తున్నా, టేబుల్ 2లో సి అనే కాలమ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి డేటా ఎలా వస్తుందంటే ఫైనల్ టేబుల్లోకి బాగా అబ్జర్వ్ చేయండి గైస్. ఫస్ట్ ఇక్కడ నేను ఫస్ట్ వాల్యూ తీసుకుంటున్నా. ఫస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ మనకి 1 అని ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 1 అనే వాల్యూ పోయి సెకండ్ టేబుల్ దాంతో చెక్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ టేబుల్లో ఫస్ట్ రో ఏముంది, 3 అని ఉంది. అంటే ఈ 1, 3 మ్యాచ్ అవుతుందా? నో. అండ్ అగైన్ ఇక్కడ మనకి 2 అని ఉంది. ఓకేనా, ఈ 2 అని వెళ్ళి మనకి అగైన్ ఈ ఫస్ట్ రోతో చెక్ చేస్తుంది. 3 అని ఉంది. ఈ 2, 3 మ్యాచ్ అవుతుందా? లేదు. నెక్స్ట్ థర్డ్ ఏముంది మనకి 3 అని ఉంది. ఇప్పుడు 3 అని వెళ్ళి ఈ ఫస్ట్ రోతో చెక్ చేస్తుంది. ఇప్పుడు 3 మ్యాచ్ అవుతున్నాయా? ఇక్కడ ఉన్న 3, ఇక్కడ ఉన్న 3 మ్యాచ్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనకి ఫైనల్ టేబుల్లోకి డేటా ఏమొస్తుంది అంటే 3C 3D అని వస్తుంది. ఓకేనా, అలానే సేమ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ రోతో కంపేర్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ రోతో కంపేర్ చేద్దాం. అగైన్ ఈ ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది రో 1లో. ఈ ఫస్ట్ వాల్యూ తీసుకొని సెకండ్ దాంతో చెక్ చేస్తుంది. మ్యాచ్ అవుతుందా? నో. అగైన్ సెకండ్ రో తీసుకుంటుంది, 2 అనేది ఈ 4తో చెక్ చేస్తుంది. మ్యాచ్ అవుతుందా? నో. నెక్స్ట్ అగైన్ 3 తీసుకుంటుంది. ఈ 3, 4 మ్యాచ్ అవుతున్నాయా? నో, ఏమీ మ్యాచ్ అవ్వట్లా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి థర్డ్ రో తీసుకుంటుంది. ఈ థర్డ్ రోలో ఏముంది మనకు 3 ఉంది. ఈ 3 వెళ్ళి 1తో కంపేర్ చేస్తుంది. ఈ 2 మ్యాచ్ అవుతున్నాయా? నో. సారీ, ఫస్ట్ 1 కదా, ఈ 1 తీసుకొని ఈ 1తో కంపేర్ చేస్తుంది. ఈ 1 మ్యాచ్ అవుతుందా? ఇక్కడున్న 1 మ్యాచ్ అవుతుంది. సో మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, 1A 1F అని వస్తుంది. ఓకేనా, అండ్ 2 తీసుకోండి. ఈ 2, ఈ 1 మ్యాచ్ అవుతుందా? నో, మ్యాచ్ అవ్వట్లా. ఈ 3 తీసుకోండి. ఈ 3, ఈ 1 మ్యాచ్ అవుతుందా? నో, మ్యాచ్ అవ్వట్లా. అంటే ఇక్కడున్న వాల్యూస్ అన్నీ అయిపోయాయి. ఇక్కడున్న వాల్యూస్ ఏవేవి మ్యాచ్ అయ్యాయో అవన్నీ ఫైనల్ టేబుల్లో వచ్చాయి. ఓకేనా, సో మీరు ఇన్నర్ జాయిన్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, మనం సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్లో ఇక్కడ ఏ సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ సి సెలెక్ట్ చేసుకున్నాం. మనం సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్లో ఏవైతే కామన్గా ఉంటాయో ఆ కామన్గా ఉన్న వాల్యూస్ మాత్రమే మనకి ఫైనల్ టేబుల్లోకి వస్తాయి. ఇలాగా రిమైనింగ్ ఏంటివి మనకి రావు. సో ఇప్పుడు మీకు ఇన్నర్ జాయిన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ఫైనల్గా మనము ప్రాక్టికల్గా చూద్దాం దీన్ని. సో నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని లైన్స్ ఇలా రాసి పెట్టుకున్నాను, ఈ 2 టేబుల్స్ క్రియేట్ చేసి ఇవంతా, బట్ ఇంకా నేను ఎగ్జిక్యూట్ చేయలే. ప్రాక్టికల్గా ఇక్కడ చూపిస్తా గైస్. ఈ లైన్స్ మీనింగ్ ఏం గైస్, టేబుల్స్ క్రియేట్ అయితే డేటా ఇన్సర్ట్ అవుతాయి, మనం ఆ టేబుల్స్ని ఫైనల్గా చూడొచ్చు అనమాట. సో నేను ఫస్ట్ ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఇది మన టేబుల్ డేటా 1, 2, 3 ABC. సో టేబుల్ 2 కూడా ఉంది కదా ఇలాగా, దీన్ని కూడా రన్ చేస్తున్నా. సో ఇది మన టేబుల్ 2 డేటా. ఓకేనా, ఇప్పుడు మనము జాయిన్ చేద్దాం, ఇన్నర్ జాయిన్. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఇలా రాసేయాలి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇలా టేబుల్ 1 అని రాసా. ఈ లైన్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు మనం చూసాం. సో ఇప్పుడు మనం ఏం కాన్సెప్ట్ వాడుతున్నాం ఈ వీడియోలో, ఇన్నర్ జాయిన్. సో నేను ఏమి ఇవ్వాలి అంటే ఈ టేబుల్ 1 పక్కన ఇన్నర్ స్పేస్ జాయిన్ అని ఇవ్వాలి. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఎన్ని టేబుల్స్ని జాయిన్ చేస్తున్నాము, 2 టేబుల్స్ని. సో ఇక్కడ ఆల్రెడీ నేను టేబుల్ 1 నేమ్ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ నేను టేబుల్ 2 నేమ్ ఇవ్వాలి. టేబుల్ 2 నేమ్ ఏమి అంటే టేబుల్ 2. అండ్ దెన్ మీకు ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పా, ఏమి, మనం ఒక కాలమ్ని సెలెక్ట్ చేయాలి. ఏ కాలంతో కంపేర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ని సెలెక్ట్ చేయాలి. సో అది ఎలా చేస్తామంటే ప్రాక్టికల్గా ఆన్ అని పెట్టి టేబుల్ 1 డాట్ ఏ అని ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏం గైస్,
టేబుల్ 1 డాట్ ఏ అని ఇచ్చా. అంటే దీని మీనింగ్ ఏమి, టేబుల్ 1లో ఏ అనే కాలంని సెలెక్ట్ చేసుకున్నా అండ్ దెన్ ఈక్వల్స్ టు పెట్టి టేబుల్ 2 డాట్ సి అని ఇచ్చా. దీని మీనింగ్ ఏం గైస్, టేబుల్ 2లో సి అనే కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏం పెట్టాను, ఈక్వల్స్ అని పెట్టా. అంటే దాని మీనింగ్ ఏమి, టేబుల్ 1లో ఏ అనే కాలంలో డేటా, టేబుల్ 2 సి అనే కాలంలో డేటా రెండు మ్యాచ్ అవుతేనే మనకి ఫైనల్ అవుట్పుట్లో రావాలి అని దీని మీనింగ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, రన్ చేస్తున్నా. సో మనకి ఏమొచ్చింది, ఈ 2 rows అని వచ్చింది. ఇక్కడ అదేనా వచ్చింది మనకి, అబ్జర్వ్ చేయండి 3C 3D అని ఉంది. ఇక్కడ ఏమొచ్చింది 3C 3D అని వచ్చింది. సెకండ్ రో ఏముంది మనకు 1A 1F అని ఉంది. ఇక్కడ కూడా మనకు 1A 1F అని ఉంది. సో నేను చెప్పిన కాన్సెప్ట్ కరెక్టా. సో ఇన్నర్ జాయిన్ అంటే ఏం చేస్తుంది, మనకు ఏవైనా సరే మనం సెలెక్ట్ చేసుకున్న కాలమ్స్లో డేటా మ్యాచ్ అవుతుంటే అవి మాత్రమే మనకు అవుట్పుట్లో పడతాయి. అండ్ మీరు ఆ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాసెస్ ఏమి, ఫస్ట్ ఇక్కడ టేబుల్ 1లో ఉన్న ఫస్ట్ రో వాల్యూ తీసుకొని ఇక్కడున్న ఫస్ట్ రోతో చెక్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ రో వాల్యూ తీసుకొని ఫస్ట్తో చెక్ చేస్తుంది. థర్డ్ రో వాల్యూ తీసుకొని ఫస్ట్తో చెక్ చేస్తుంది. వాల్యూ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పడింది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ వాల్యూ తీసుకొని సెకండ్ రోతో చెక్ చేస్తుంది. టేబుల్ 2లో మ్యాచ్ అవుతుందా లేదు. నెక్స్ట్ సెకండ్ రో వాల్యూ తీసుకొని ఇక్కడ ఉన్న సెకండ్ రోతో చెక్ చేస్తుంది, మ్యాచ్ అవ్వట్లే. మళ్ళీ థర్డ్ రో వాల్యూ తీసుకొని ఏం చెక్ చేస్తుంది, సెకండ్ రోతో చెక్ చేస్తుంది, మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లే. సో అంటే ఏమీ రాదు. నెక్స్ట్ అగైన్ 1 తీసుకొని లాస్ట్ రోతో చెక్ చేస్తుంది, మ్యాచ్ అవుతుందా, ఎస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి పడింది. సేమ్ సెకండ్ తీసుకొని లాస్ట్తో చెక్ చేస్తుంది, మ్యాచ్ అవుతుందా, నో. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ తీసుకొని లాస్ట్తో చెక్ చేస్తుంది, ఏమైనా మ్యాచ్ అవుతుందా, నో. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ అయిపోయాయి కదా. సో ఇంకా మనం కంపేర్ చేసేకి ఏమీ లేదు కాబట్టి మనకి ఫైనల్ టేబుల్ అనేది ఇలాగ వచ్చింది. ఈ ప్రాసెస్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి గైస్. సో ఇన్నర్ జాయిన్ అంటే ఇది. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనం రిమైనింగ్ చూద్దాం, లెఫ్ట్ టు రైట్ అంటే ఏమి, రిమైనింగ్ అంతా. ఇప్పుడు ఇది ఏమైనా కష్టంగా ఉందా గైస్, వెరీ సింపుల్. మీరు ఈ సింటాక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, డెడ్ ఈజీ ఇంకా ఇది. యా.